ప్రియా రే అత్తకి పెట్టు. వస్తున్నారండి. అది కలెక్టర్ ఆంటీ పిలుస్తున్నారా? రా ఆంటీకి పెడదా. దుర్గా కన్న కొడుక్కి కూడా కేక్ తినిపించలేని దురదృష్టవంతురాల్ని. వాడికి నా చేత్తో కేక్ తినిపించడం వదినకిష్టం లేదన్నయ్య. అదేం లేదులే ప్రియా, కలెక్టర్ గారి భార్య పిలిచినట్టుంది. అమ్మా, నాతో ఎందుకు కేక్ కట్ చేయించవు? అందరూ ఒకేలా చేస్తే ఎలా అమ్మా? అందుకే. దుర్గా థ్యాంక్ యూ. వస్తున్నానండి, ఒక 5 నిమిషాలు. ఆదిత్య, అత్త నీ కోసం వెయిట్ చేస్తుందిరా. వీడి కోసమేగా వీళ్ళంతా వచ్చింది. వీళ్ళతో కాసేపు మాట్లాడివ్వండి. వదిననేది కరెక్టే, తప్పుగా అనుకున్నానన్నయ్య. నాకు అర్థం కాని విషయం కాదులే ప్రియా. సర్దుకుపోవడమే కాదు, సర్ది చెప్పేంత పెద్దదాని వైపోయావు. కాలమే సర్దుబాటు చేస్తుందిలే బావా. తిద్దుబాటు ఆలోచన ఉంటేగా సర్దుబాటు అయ్యేది. అత్త, 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 అత్త. ఆదిత్య, ఏంటమ్మా ఈ టైంలో వచ్చా? నీకు మా అమ్మాయికి కేక్ తినిపించలేదు కదా అత్త, తినిపిద్దామని వచ్చా. ప్రియా, ఏమండి చూసారా, మనకి కేక్ తినిపిద్దామని వచ్చాడంట. మనమంటే ఎంత ప్రేమ వీడికి. మనం అనుకుంటాం గాని ప్రియా, ఆ భగవంతుడికి అన్నీ తెలిసే. ఏ గూటి చిలకల్ని ఆ గూటి పలుకులే పలికిస్తాయి. ఏ పక్షి పిల్లల్ని ఆ పక్షి రెక్కల కిందకే తెస్తాడు. అత్త, మామయ్య కేక్ తిను మామయ్య. మా కోసం కేక్ తెచ్చి నీ చిట్టి చేతులతో తినిపించినందుకు థ్యాంక్స్ రా కన్నా. ప్రియా, వాణ్ణి దిగబెట్టిరా. దుర్గ లేస్తే మన నోరు తీపి చేసినందుకు
వాణ్ణి మనం తిట్టించిన వాళ్ళం అవుతాం. నేనంటే నీకు అంత ఇష్టమా అత్త? ఎలా చెప్పను? పేగు బంధం అంతే. సరే, అమ్మలేస్తే అరుస్తుంది, వెళ్దాం పద. పద. అప్పుడప్పుడు ఇలా తృప్తినిస్తాడేమో భగవంతుడు. అమ్మా, నాన్న ఇదిగో పాలు తాగమ్మా, స్కూల్కి వెళ్ళాలి. నాకు వద్దమ్మా. అయ్యయ్యో, అలా అనద్దురా. పాలు తాగితే బలం, బలం ఉంటే బాగా చదువస్తుంది. ఇదిగో తాగు నాకు నాన్న. బలం బాగానే ఉందమ్మా. అయ్యయ్యో, అలా వద్దురా, అలా చూపించుకో, దిష్టి తగులుతుంది. దిష్టి అంటే? చూపు పడుతుందమ్మా. నువ్వేం చూస్తున్నావు? కళ్ళు మూసుకో. నాది కాదు యువరాజా, బయట వాళ్ళది. అదే ఆ తులసి లాంటి వాళ్ళది. ఏపో, తులసి నా ఫ్రెండ్. ఆది, స్కూల్ కి రెడీ అవుతున్నావా? ఏంటే పొద్దున్నే దిగబడ్డావు? స్కూల్కి టైం అవట్లేదా? రాత్రి ఆదికి గిఫ్ట్ గా ఇచ్చిన బొమ్మలు చూడలేదు కదత్తా, చూద్దామని వచ్చా. ఎంతసేపు బొమ్మలు ఆటలు ఇవే గోల, చదువుకుందామన్న ధ్యాసే లేదు. హోంవర్క్ అంతా చేసేసానత్తా. ఆదిత్య, నీ బొమ్మలు చూపించవా? స్కూల్కి తయారవుతున్నాడు. అదిగో అక్కడున్నాయి చూడు తులసి. హై, ఏయ్, వీటిని పాడు చేయింది నీ కళ్ళు చల్లబడవా? బొమ్మలు బాగున్నాయత్తా, పెద్ద పెద్ద బొమ్మలు. నీకు వచ్చే కదా. నాకన్నీ చిన్న చిన్న బొమ్మలే వచ్చాయత్తా. లెవెల్ లేని వాళ్ళకి చిన్న చిన్నవి కాక కార్లు విమానాలు ఇస్తారా? లెవెల్ అంటే? నీలాగా చేయి చాచేవాళ్ళు, దుర్గమ్మలాగా పెట్టేవాళ్ళు. అంటే మీ అమ్మని అడుగు, వివరంగా చెప్తుంది. వెళ్ళ, నన్ను విసిగించుకో. నాకు ఆ కారు బొమ్మ ఇస్తావా ఆది? కారు కాదు కదా, దాని టైర్ కూడా ఇవ్వను. కార్లతో వాడే అర్హత ఉందా నీకు? ఎప్పుడు వాడి మీద వాడి బొమ్మల మీదే కళ్ళు. పో లోపలికి. దిష్టి తగులుతుందంట, చూడొద్దు తులసి. పోవే, కార్లలో వెళ్లే వాళ్ళని చూడటమే మీ బతుకు. వెళ్ళు 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 వెళ్ళు. ఏయ్, ఏయ్, చూడు, చూసారమ్మా మిమ్మల్ని ఎక్కిరించింది. పొగరు, పెంపకం అలాంటిది. పదరా, స్కూల్కి టైం అవుతుంది. బాబు తులసి, ఎంతసేపు ఈ బొమ్మలతో ఆడుకోవడమేనా? చదవ్వా? ఇవి తింటూ ముందా పుస్తకం తీసి చదువు. అమ్మా, ఉన్నోళ్ళు లేనోళ్ళు అంటే ఏంటి? ఎందుకే? అత్త మనం లేనోళ్ళు, వాళ్ళు ఉన్నోళ్ళు అంది. ఆ సత్యవతేమో చాచేవాళ్ళు పెట్టేవాళ్ళు అంది. అత్త మన లెవెల్ వేరు, వాళ్ళ లెవెల్ వేరు అంది. అంటే ఏంటి? అది ఉన్నవాళ్ళు అంటే కోపం ఉన్నవాళ్ళు అని, లేనివాళ్ళు అంటే కోపం లేనివాళ్ళు అని. అయితే అత్త వాళ్ళు ఉన్నోళ్ళేలే. ఇవన్నీ ఆలోచించడం మానేసి బుద్ధిగా చదువుకో. బంగారం, దా 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 దా. మామయ్య, ఈ దండలేంటి? ఈ మావయ్యకి నాన్నకి కలిపి సన్మానం చేశారమ్మా. సన్మానమా? దేనికన్నయ్యా? ఒక పేరు మోసిన టెర్రరిస్ట్ ఆపరేషన్ మాకు అప్పచెప్పిందమ్మా గవర్నమెంట్. వాడి గుట్టి ఛేదించి వాడిని కటకటాలేసాం. వాడి మీద ప్రకటించి రివార్డ్ 10 lakhs సన్మానం చేసి చప్పట్ల మధ్య మా చేతికిచ్చారు. ప్రియా, ఇందులో నా 5 లక్షల రూపాయలు నా బంగారు మేనగోళ్ళకి గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నాను. కొండంత అండగా నువ్వు ఉన్నావు బావా. ఆ 5 లక్షలు ఈ 5 లక్షలు అవేం వద్దు, అన్నీ నీ దగ్గరే ఉంచు. ప్రియా,
ఈవేళ నా మాట మాత్రం కాదనద్దు. నీ మాట ఎప్పుడు కాదన్నామన్నయ్య. ఏంటి బావా అది? మీరు కాదన్ను అంటే చెప్తాను. చెప్పన్నయ్య. వంశపారపర్యంగా వస్తున్న ఆస్తిని నేనే అనుభవిస్తున్నాను. రక్తం పంచి పుట్టిన దానివి నీకు నా ప్రేమే తప్ప మరేం పంచేవలేదమ్మా. నేను అడిగానా? ఆశపడవు, అడగో. అలా అంతా నేనే అనిపించడం న్యాయం కాదుగా. నువ్వు మనసులో ఏదో పెట్టుకుని వచ్చావు. నా దగ్గర వెనకాడటం ఎందుకన్నయ్యా? అసలు విషయం ఏంటో చెప్పు. ఈ 10 లక్షలు ఉంచండి. బావా 10 లక్షలా? చేనాడు ఏమీ ఇవ్వలేదు. అంతా నేనే అనిపిస్తున్నానన్నా. లోపల గిల్టీగా ఉందమ్మా. పెళ్ళప్పుడు నేను మీ కానుకలు కూడా ఇవ్వలేదు. అమ్మాయి పుట్టింది. ఫ్యూచర్ అవసరాలకి మీకు ఉపయోగంగా ఉంటాయి. వద్దులే అన్నయ్య. అన్నయ్య దగ్గర కూడా నీకు ఆత్మాభిమానమేనా? అడిగే స్వతంత్రం ఉంది, హక్కుంది. తులసి పుట్టిన సందర్భంగా గిఫ్ట్ అనుకో అమ్మా. వద్దన్నా కాదన్నా నేను బాధపడాల్సి వస్తుంది. అది కాదన్నయ్య. మేము దాని బాగోగులు చూడలేమనే బావా? అలా నేం కాదు, తులసిని మీరు ఇంకా బాగా చూడొచ్చు అని. భవిష్యత్ అవసరాలు మన తాహతుకు మించి ఉంటాయి అని. చిన్నపిల్ల మనసులో ఏదైనా ఒక అసంతృప్తి తొంగి చూడకూడదు అని. తన కూతురికేగా సరే అంటే తప్పేముంది? ఏంటమ్మా, ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు బాధపడ్డం నాకు నచ్చుతుందా అన్నయ్య? ఏమండి, తీసుకోండి. ప్రియా, కూతురు భవిష్యత్తు కోసం ఆలోచించి సరే అన్నా. తీసుకో. పట్టు చీర పెట్టుగాజులా 10 లక్షలు ఎందుకు కాదంటారులే. అమ్మగారు చెవిన వేస్తేనే గాని ఈ దూపిడి ఆగదు. ఇప్పుడే వీళ్ళ అమ్మగారికి చెప్తాను. చాలా సంతోషంగా ఉందమ్మా. మనసు తేలికపడినట్టు అయింది. నీ ఆనందమే మేం కోరుకునేదన్నయ్య. ఏమండి, అది దాని డబ్బు. దానికోసమే ఖర్చు చేయాలి, గుర్తుంచుకోండి. అలాగే శ్రీమతి గారు, నీ మాట జవదాడుతానా? నమస్కారం సార్. నమస్కారం అమ్మగారు. రండి, నమస్కారం లాయర్ గారు. కూర్చోండి. థ్యాంక్ యూ. ఏంటి లాయర్ గారు ఇలా వచ్చారు? నేనే రమ్మన్నాను. నువ్వు రమ్మన్నావా? దేనికి? మన యావదాస్తి మన వారసుడి పేరు మీద రాయిద్దామని. ఇప్పుడు ఆస్తి వాడి పేరు మీద రాయించాల్సిన అవసరం ఏంటి? వాడి ఫ్యూచర్ బాగుండాలని. వాడి ఫ్యూచర్కి ఏమవుతుందని ఆస్తి రాయించడం? నేను సర్వీసులోనే ఉన్నాను. నా ఆస్తి నీ ఆస్తి సెంటు భూమి కూడా అమ్మకుండా అలానే ఉంది. కొత్తగా ఏమవుతుందని నీకు ఈ ఆలోచన వచ్చింది? అన్ని విధాలా బాగా ఆలోచించే లాయర్ గారిని రమ్మన్నాను. ఏంటి నువ్వు ఆలోచించింది? మీరు ఇష్టం వచ్చినట్టు చెయ్యి విదిలిస్తే చివరికి మా చేతుల్లో చెప్పే మిగులుంటుందని. ముందే జాగ్రత్త పడకపోతే రేపు కళ్ళు తెరిచి చూసేసరికి మాది అంటూ ఏవీ మిగిలుండవు కనుక. నీకు తెలియకుండా ఏం దుబారా చేశానని కొత్తగా మాట్లాడుతున్నావు? మీరు చేసింది మీకు దుబారా అనిపించకపోవచ్చు. అందుకున్నాళ్ల ఆనందం మీ ఆనందం కావచ్చు. కానీ రేపు అనుభవించాల్సింది నేను. హద్దు లేకుండా మాట్లాడదు దుర్గా. బాగా అర్థమయ్యే మాట్లాడుతున్నానండి. కొత్త కొత్త ఆలోచనలు మీకొస్తున్నాయని, కొత్త వ్యవహారాలు మీరు నడుపుతున్నారని. ఇది ఇలాగే అలవాటైతే వాడు ఎదిగేసరికి ఉన్న ఆస్తి అంతా ఖాళీ అవుతుందని తెలిసే మాట్లాడుతున్నాను. కొత్త అలవాట్లేంటి, కొత్త వ్యవహారాలేంటి? దోచిపెట్టడాలు, దాచుకోవటాలు, లక్షలు. మీరు ఎవరి సంతోషాలకో ఎవరెవరి భవిష్యత్తుకో విరాళంగా చాటుమాటుగా చెక్కులివ్వటం నాకు తెలీదనుకుంటున్నారా? అయినా నేనేమి పరాయి వాళ్ల ఆస్తిపాస్తులు నా బిడ్డ పేరు మీద రాయమనట్లేదుగా. వాడికి చెందాల్సింది వాడి పేరు మీద రాయమంటున్నాను. మీ పెత్తనం పేదతనం మిగులుస్తుందేమోనని రాయమంటున్నాను.
అయినా రాయటానికి ఏమైనా మీకు అభ్యంతరమా? ఇంకెవరికన్నా రాసివ్వాలనే ఆలోచన ఉందా? ఇప్పుడు నేను జాగ్రత్త పడకపోతే ఇచ్చేవాళ్ళు ఇస్తూ ఉంటారు, లాగేవాళ్ళు లాగుతూ ఉంటారు. అంత ఆశపోతుదాన్ని కాదులే వదినా. మేనకోడలికి గిఫ్ట్ అంటే వద్దని బాధ పెట్టడం ఇష్టం లేక తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నావు అని నేను నిన్ను అడిగానా? లాయర్ గారు, మీరు రాయండి. మా ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని మీకు తెలుసుగా. ఆస్తి వాడి పేరున రాస్తే రేపు నిజం తెలిస్తే అన్నయ్య కూతురికి ఏమీ లేకుండా అవుతుంది. అలా జరగడానికి వీల్లేదు. లాయర్ గారు, ఒక్క నిమిషం. ఏంటండి? తాత తండ్రుల ఆస్తిలో ఆడపిల్లలకి హక్కుంటుంది కదా? ఉంటుందమ్మా, మగపిల్లలతో పాటు సమానంగా ఉంటుంది. ఏంటి ప్రియా నీ ఉద్దేశం? అన్నయ్య ఇచ్చిన 10 లక్షలే నా వాటానా? ఇంకేమైనా హక్కుందా అని తెలుసుకుంటున్నాను. అదే ఎందుకు అని. పిల్లాడి భవిష్యత్తు గురించి ఆలోచించి తల్లి బాధ్యత ఏంటో గుర్తు చేశావు. నా దగ్గర ఓ పిల్లుంది, కానీ దాని భవిష్యత్తు గురించి ఆలోచించమని నాకు ఓ కొత్త ఆలోచన కలిగించావు. దానికి అన్యాయం చేయడం ధర్మం కాదనిపించింది. అనిపిస్తే ఏం చేయాలని చూస్తున్నావు? లాయర్ గారు, అన్నయ్య స్వార్జితం వదిన పుట్టింటి ఆస్తి పోను, మిగిలిన ఆస్తిలో సగం నా బిడ్డ పేరున రాయండి. ఆస్తి రాయాలా? మీది కాదు, నాకు రావాల్సింది. రావాల్సింది లేదు, ఇవ్వాల్సింది లేదు. ఆ మాట చెప్పాల్సిందే నువ్వు కాదు, మా అన్నయ్య. నీకేం రాదు, రాయను అని అన్నయ్యనే చెప్పమను. ఈ లాయర్ గారినే నా తరపున లాయర్గా పెట్టుకుంటా. ఎలా దక్కించుకోవాలో అలా దక్కించుకుంటా. ప్రియా, మీరుండండి, ఇది నా ఆస్తి విషయం. అదండి డిఎస్పీ కృష్ణప్రసాద్ గారు. అసలు విషయం అది. దేనికి విలువచ్చిందో చూసారా? అందుకే రెచ్చగొట్టద్దు అన్నాను. అలా అన్నారు కాబట్టే కడుపులో ఉన్న విషయం బయటపడింది. అసలు ఆస్తి అనే దాని గురించి క్షణం క్రితం వరకు నాకు ఆలోచనే లేదు. రేపటి రోజు అని అన్ని విధాలా నువ్వే ఆలోచించి జాగ్రత్త పడాలి అన్నప్పుడు కరెక్టే కదా అని నాకు అనిపించింది. ఏంటండి ఇది? ఆవిడ అన్ని మాటలు మాట్లాడుతుంటే మీరేం మాట్లాడరే? దుర్గా, ఏం మాట్లాడుతున్నావు? ప్రియ అంత వివరంగా చెప్తుంది కదా. కొత్త దారిలో కదొచ్చేలా చేసి ఇప్పుడు నన్ను మాట్లాడమంటావే? అంటే కారణం నేనా? నా కొడుకు భవిష్యత్తు గురించి అడగటం తప్ప? తను మాత్రం తప్పే మాట్లాడుతుంది. తను తల్లిగానే అడుగుతుంది. తను అడిగితే మీరు రాసిస్తారా? రాసి ఇవ్వకపోతే ఏం చేస్తానందో విన్నావు కదా. చట్టం తెలిసిన వాణ్ణి తప్పు చేయమంటావా? తమరికి రాసివ్వాలనే ఉంది. కానివ్వండి, ఇలాగైనా బుద్ధులు బయటపడ్డాయి. నా బుద్ధి కాదు వదినా, నీ బుద్ధి బయటపడింది. ఏంటి ప్రియా? ఏంటి నా బుద్ధి బయటపడిందంటావు? అరవద్దొదినా, ఇంత దాకా వచ్చాక ఇంకా నేను మౌనంగా ఉండను. అన్నయ్య, నువ్వు అపార్థం చేసుకోకు, తప్పుగా అర్థం చేసుకోకు. ధర్మంగా నాకు రావాల్సిన ఆస్తిని నాకు రాసివ్వు. లాయర్ గారు, రాయండి. తను అడిగినంతే రాయండి, కానీ 3 వాటాలు రాయండి. 3 వాటాలేంటి? మీవి 2 వాటాలు, అత్తయ్య గారిది 1 వాటా. నా తదనంతరం మళ్ళీ గొడవలు పడాలా? అవసరం లేదు. 2 భాగాలుగానే రాయండి. నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది. అంటే నా కొడుకు అన్యాయం చేస్తాడా? తర్వాతైనా దానికి ఇవ్వాలిగా. లాయర్ గారు, 2 భాగాలుగా రాయండి. అలాగే సార్. అన్నయ్య, ఆడపడుచు పసుపు కుంకాల సంగతి మర్చిపోవద్దు.
అమ్మ పొలం కాక ఎక్స్ట్రా ఏమిస్తావో ఇప్పుడే రాసివ్వు. ప్రియా, ఎక్స్ట్రా చేయకు. మళ్ళీ మళ్ళీ అడిగేది కాదుగా. ఇది నా ఇల్లు. ఈ ఇంట్లో ఇక మీదట వాళ్ళు ఉండటానికి వీల్లేదు.